చివరిగా ఆమదార్ల మురళి అన్నయ్య గారిని స్పందన ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు గురువు గారి పేరు మీద ఇచ్చేటువంటి ఆశావాది కుటుంబ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందదాయకమైనది అనేటువంటి చిన్న చిన్న పొడి మాటలు చెప్తే రుణానుబంధం తీరిపోయేటువంటిది కాదు. నిజానికి ఇది ఒక జీవన సాఫల్య పురస్కారం నాకు. ఎందుకంటే సాధారణంగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారు అంటే మూడో వ్యక్తి ఏం ఆలోచన చేస్తాడో మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది లోకంలో సహజంగా జరుగుతూ ఉన్నటువంటి. చాలాసార్లు కొందరు ఆశావాది గారు వారి కుటుంబ పురస్కారాన్ని నీకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. నేనన్నాను, వారు నన్ను కుటుంబ సభ్యునిగా చూస్తూ ఉన్నప్పుడు, నన్ను ప్రత్యేకంగా భావించినప్పుడు నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అందుకనే ఇవ్వలేదు. నిజానికి నాకు వస్తూ ఉన్నటువంటి అన్ని పురస్కారాలు వారి చలవే కదా అని చెప్పాను. నాకు ఏదైనా కానీ కావచ్చు కాక, అది తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చినటువంటి పురస్కారం కావచ్చు, లేదా అవధానం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఉగాది పురస్కారం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటన్నిటి వెనుక ఆశావాది గారి ఆశీర్వాదం లేకుండా ఎట్లుంది? వారు వేదిక మీద నేను మొట్టమొదటి అవధానం చేస్తూ ఉన్నప్పుడు నా ప్రక్కన కూర్చొని, నిజానికి అవధాన పద్యాలు ఉన్నాయి, రికార్డ్ అయ్యాయి అవధాన ప్రకాశంలో, దాంట్లో తప్పులు కూడా ఉన్నాయి, అయినా ప్రోత్సహించారు. చివరిని అడిగిన మాట ఏమిటంటే, నేను పనికొస్తానంటే ఈ రంగంలో ఉంటాను, పనికిరానంటే నేను వదిలేస్తాను, పద్యం రాసుకొని బ్రతుక్కుంటాను, నిజంగా చెప్పండి నాకు అని అంటే, లేదు లేదు నీ అవసరం ఉందని వేదిక దిగిన వెంటనే మొట్టమొదటి వారు చేసినటువంటి ఫోను వంకాల శ్రీరామచంద్రుడు గారికి. మురళి నా శిష్యుడు అవధానం చేశాడు, నువ్వు ఇంకా అవధానాలు ఏర్పాటు చేయొచ్చు. వెంటనే రెండో ఫోను శ్రీరంగస్వామి గారికి, వరంగల్ శ్రీరంగస్వామి గారికి. ఇట్లా వారు ఏ ఏ వేదికల మీద అవధానాలు చేశారో ఆయా వేదికలకు అన్నిటికీ నన్ను పరిచయం చేశారు. అవి వేదికలు కాదు, అవి కుటుంబాలు. నేను హైదరాబాద్కు వస్తే లాడ్జిలో దిగడం లేదు, కర్నూలుకు పోతే లాడ్జిలో దిగడం లేదు, అనంతపురానికి పోతే లాడ్జిలో దిగడం లేదు, గుంతకల్లుకు పోతే లాడ్జిలో దిగడం లేదు. ఎక్కడ ఉంటున్నావయ్యా? రోడ్డు మీద ఉంటావంటే రోడ్డు మీద కూడా ఉండడం లేదు. కారణం ఏమిటంటే, ప్రతి చోట నాకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి చోట ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. నాకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ వారు ఎక్కడున్నా నా జీవితానికి సరిపోయేటువంటి ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళారు. అది ఒక తండ్రి చేయాల్సినటువంటి పని. తండ్రికి రెండు బాధ్యతలు ఉంటాయి, ఒకటి రక్షణ, ఇంకొకటి పోషణ. ఆ రక్షణ పోషణ విషయంలో వారు సమగ్రంగా నాకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు నేర్పించింది, మనిషికి యాంచా దైన్యం ఉండకూడదని చెప్పన్నారు. నీకు ఏ కష్టమైనా ఉండని గాక, అది ఎంతసేపు అయినా ఉండని గాక, కానీ అవతల వాళ్ళ ముందర చేయి దాచకూడదు అనేది నేర్పించినటువంటి మాట వారు. ఆ యాంచా దైన్యం ఉండకూడదని నేను వారికి కూడా చెప్పడం ఆపేశాను. అయితే వారు సూక్ష్మగ్రాహి. మనిషి మాట్లాడేటువంటి మాటలో ఉన్నటువంటి ఆ స్వరస్థానాలను బట్టి ఏమంటారు, పౌనఃపుణ్యం, ఆ మాటలో వచ్చేటువంటి పౌనఃపుణ్యాన్ని బట్టి అతను ఆనందంగా మాట్లాడుతున్నాడా, బాధతో మాట్లాడుతున్నాడా అనేటువంటిది కనుక్కొని సహాయం చేసేటువంటి వారు. తాను సహాయం చేయడం కాకుండా సాగర్రావు సార్ లాంటి పెద్దవాళ్ళ చేత కూడా సహాయం చేయించినటువంటి వారు. ఇది తండ్రిగా ఆయన నా పట్ల చూపినటువంటి ప్రేమ. గురు శబ్దానికి తండ్రి అనే అర్థం కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక ఇది లౌకికమైనటువంటి వ్యవహారాలు. లౌకికమైనటువంటి వ్యవహారాలు గురువులకు పట్టాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన పట్టించుకుంటాడు. అట్లనే ఒక ఆముదాల మురళి కాదు, ఒక మల్లిపూడి రవిచంద్ర, ఒక బోలుగద్ది అనిల్ కుమార్ ఎవరు చదువుతూ ఉన్నారంటే, ఎవరు ఈ రంగంలో ఉన్నారంటే వాళ్ళకి ఏం అవసరమో అవన్నీ చూసుకుంటేవారు. మల్లిపూడి రవిచంద్ర వెంట పెట్టుకొని తిప్పారు, బోలుగద్ది అనిల్ కుమార్ కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు.
వాళ్ళు ఏ రంగంలో రాణిస్తూ ఉన్నారో ఆ రంగానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు ఎవరి ద్వారా నెరవేర్చుతాయో వాళ్ళ ద్వారా చెప్పించి చేశారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వారి యొక్క వసుధైక కుటుంబం అనేటువంటి కాన్సెప్ట్ ఊరికి అందరికీ మాటల్లో ఉంటుంది. అందరూ మన కుటుంబమే, అందరూ మన వాళ్ళే అనేటువంటి భావన, పరుల కష్టాలని మన కష్టంగా భావించాలనేటువంటిది, ఇవన్నీ వేదికల మీద చెప్తూ ఉంటాం. వేదికల మీద ఎన్నైనా చెప్పచ్చు. కారణం ఏంటంటే అదేమి ఇప్పుడంటే లైవ్ ప్రోగ్రామ్స్, లైవ్ స్ట్రీమింగ్ అవన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఇవేమీ లేనప్పుడు ఏవి మాట్లాడినా చెల్లుబాటు అయిపోయేది. కానీ ఇప్పుడు మాట్లాడితే దాన్ని ఆ మాట మాత్రమే కట్ చేసి స్ట్రోల్ చేసేటువంటి ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ఆశావాది గారి గురించి ఏది మాట్లాడినా అది సబబుగానే ఉంటుంది. వారు మాటల మనిషి కాదు. వేదిక మీద ఎన్ని మాటలు చెప్పారో నాకు తెలియదు, కానీ మేము వినలేదు, చాలా తక్కువ విన్నాం వారిని. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం దగ్గరుండి చూశాం. ఈరోజు వారి శిష్యులు చాలామంది అవధాన శిష్యులు ఉన్నారు. అవధాన శిష్యుల్లో చాలామంది కొన్ని అవధానాలు చేశారు, ఆపేశారు. నేను కూడా ఒకానొక దశలో ఇది నాకు అయ్యే పని కాదు సార్, సాధ్యం కాదు, నాకు ఉద్యోగం, ఆ ఉద్యోగం చేయకపోతే నాకు కుటుంబం జరగదు, నేను కుటుంబాన్ని సరి చేసుకోవాలా లేదంటే ఉద్యోగం చేయాలా, దీనికోసం ప్రత్యేకంగా చదవాలా, నేను బోధిస్తూ ఉన్నది సంస్కృతం, నేను సంస్కృతం చదవాలి, కానీ దీనికోసం తెలుగు కావ్యాలు చదవాలి, దీనికోసం ఎక్కువ సమయం కేటాయించాలి, దీనికోసం తిరగాలి. ఒక్కరోజు అవధానం అంటే 3 రోజులు సెలవు కావాల్సి వస్తుంది, ప్రయాణం వీటి వ్యవహారం అంతా. అందువల్ల ఒకానొక దశలో నేను నిరాశతో నేను ఇంకా దీంట్లో కొనసాగలేను సార్, మెల్లగా ఆపేస్తానని చెప్పి అంటే, నువ్వు ఆశావాది శిష్యుడు అనేది గుర్తుపెట్టుకో అని చెప్పి అన్నారు. ఆ ఆశావాది అనే పదాన్ని నొక్కి చెప్పారు. అంటే అప్పుడు నా హృదయంలో గట్టిగా నాటుకున్నటువంటి భావం ఏమిటంటే, గురువు తన జీవితాంతం సాధించినటువంటి సాధనను, తన శక్తిని ఒక శిష్యుల్లో ప్రవేశపెట్టి వెళ్ళిపోతాడట. సివి సుబ్బన్న గారు మొట్టమొదట అవధానం చేసిన రోజు యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, అది మహాశివరాత్రి రోజు. సరిగ్గా ఆ రోజున చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు దివంగతులైన ఆ రోజే సివి సుబ్బన్న గారు అవధానం మొదలు పెట్టారు. దాని గురించి చెబుతూ ఆశావాది గారు నాకు అన్న మాట ఏమిటంటే, సరిగ్గా ఆ వెంకట శాస్త్రి గారి ఆత్మ సివి సుబ్బన్న గురుదేవుల వారి మనసులో ప్రవేశించింది కాబట్టే ఆయన పద్యము అంత వైభవంగా వెలిగింది. అట్లా మన సాధన, మన పరిశ్రమ మాత్రమే దీనికి సరిపోదు, గురువుల యొక్క కృపా విశేషం కూడా ఉండాలి అని చెప్పి అన్నారు. అని అన్నటువంటి ఆ మాట తర్వాత అది కార్యరూపంలోకి వస్తూ ఉన్న కొద్దీ నిజానికి వారు ఒక్కొక్క శక్తిని తన శిష్యుల కోసం దారపోశారేమో అనేటువంటి భావన కలుగుతుంది. అది ఒక ఉత్తమ తపస్వి యొక్క లక్షణం. ఇందాక వారు మాట్లాడుతూ బ్రహ్మర్షి అన్నారు. ఋషి తపస్సు చేయకుండా ఋషి ఎట్లా అవుతారు? మరి ఆయన ఏం తపస్సు చేశారు? ఇందాక సోదరుడు చెప్పాడుగా, 5వ ఆత్మ, 5వ ప్రాణం, 6వ ప్రాణం, 7వ ప్రాణం అంతా సాహిత్యమే. ఆ సాహిత్యమే తపస్సు. ఆ తపస్సు అజరామరంగా సాగాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని కొనసాగించి అవధాన ఆచార్యులు అనేటువంటి బిరుదాన్ని సార్థకత చేసుకున్నారు వారు. అయితే ఈ పురస్కారం అందుకోవడం వల్ల నాకు బాధ్యత పెరిగింది. ఇది అందరూ సామాన్యంగా చెప్పేటువంటి మాటే. అయితే నాకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత కూడా ఉంది. ఏమిటో ప్రత్యేకమైనటువంటి బాధ్యత అంటే, వారి కాలానికి, వారికి ఉన్నటువంటి పరిమితులకు, వారికి ఉన్నటువంటి కుటుంబానికి, వారి సంతానము, దాని పోషణ, వారి ఉద్యోగం, ఇవన్నీ చేస్తూ ఏ ప్రసార మాధ్యమాలు లేనటువంటి కాలంలో అన్ని రచనలు చేసి అంత వ్యాప్తి నుండి వారు ఆ స్థాయికి ఎదిగినప్పుడు, పద్మశ్రీని సముపార్జించినప్పుడు, సోదరుడు
సింపుల్గా అనేశాడు, ఏమిటి మా అన్నయ్య గారు కూడా ఆ స్థాయికి ఎదగాల, అంత పద్మశ్రీ పురస్కృతులు కావాలి. కానీ మీరే ఒక మాట అన్నారు, దీనికి అంత లౌక్యం ఉండాలి, మా నాన్నగారికి కొద్దిపాటిదే ఉంది, దాన్ని ప్రదర్శించడం కూడా ఆయన చేత కాలేదు అనేసి. ఆ లక్షణం నాకు కూడా ఉంది. ఉంది. అయితే దాని నుంచి బయటపడితే తప్ప అవన్నీ సాధ్యం కాదు. కారణం ఏంటంటే మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం, ఒక పొడుగు వాక్యాన్ని 4 పొట్టి వాక్యాలుగా విరిచినటువంటి వాళ్ళు మహాకవులుగా స్వీయ ముద్ర వేసుకొని, వాళ్లకు వాళ్లే ముద్ర వేసుకొని, మంచి రోజు చూసి వాళ్లే 4 బిరుదులను పెట్టుకొని వాటిని ప్రచారం చేసుకుంటూ, మీకు తెలియదు ఏం జరుగుతుందంటే, మనం ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ బ్యానర్ కనుక ఇప్పకుండా వెళ్ళిపోయినామంటే రేపు ఇదే బ్యానర్ కింద 4 సన్మానం జరిగినట్టు ఫోటోలు వస్తాయి చాలా గ్రూపుల్లో. అట్లాంటి రోజులు ఇవి. అట్లాంటి స్థితిలో మీరు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని సాధించడానికి గురుదేవుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. మున్ను నా తడబడుచున్న పద్యంబును వెన్నుదట్టిన మేటి విబుధుడతడు. అరకొరగా చెప్పేటువంటి పద్యాన్ని ఏం చెప్తావులే, నువ్వు చెప్పినటువంటి పద్యం భలే ఉంది. దాంట్లో శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో సాక్షాత్తు నక్కీరుడు పద్యం చదివితే దాంట్లో ఏం రసం ఉందా, అలంకారం ఉందా అని విమర్శించినారట. అట్లా కాకుండా మున్ను నా తడబడుచున్న పద్యంబును వెన్నుదట్టిన మేటి విబుధుడతడు, తొల్త నా నాల్కపై తొట్రుపడు పలుకులన్నీ దిద్దిన పండితాఢ్యుడతడు. నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. ఆ గ్రామం వ్యాకరణం చదువుకున్నటువంటి గ్రామం కాదు. మా ఊరికి 3 వైపుల కొండలు ఉంటాయి, 4 వైపుల చెరువు ఉంటుంది. బస్సు దిగితే 1.5 కిలోమీటరు చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అట్లాంటి గ్రామం. అక్కడ మేము చదువుకున్నటువంటి చదువు వానాకాలం చదువు. నేను అవధానంలోకి వచ్చేంత వరకు నాకు భారతదేశం అనడం రాదు. భారతదేశం అనేవాడు. ఆ బాని చాలా గట్టిగా నొక్కి పలకాలనేటువంటి విషయం నాకు తెలియదు. వేదిక ఎక్కేశారు, మొదటి అవధానం అయిపోయింది. ఉంది ఆ రికార్డింగ్ కూడా ఉంది, యూట్యూబ్లో ఉందనుకుంటాను. అయితే గురువు గారు చేసిన పని ఏమిటంటే, నేను ఎక్కడ ఉచ్చారణ దోషాలతో పలికానో వాటిని కూడా నోట్ చేసుకొని ఇలా పలకకూడదు అని కొన్ని పదాలు ఇచ్చి వీటిని పలకడం సాధన చేయి అని చెప్పంటే, బాధకు ఏది మహాప్రాణం, బోధలో ఏది మహాప్రాణం, భారతంలో ఎట్లా పలకాల, భాగవతం అయితే ఎట్లా అనాలి, సాధన అయితే ఎట్లా, అక్కడికి వచ్చేటప్పటికి గురువు గారు గుర్తొచ్చి దానికి మహాప్రాణం ఇచ్చేటువంటి, ఆ విధంగా నా అక్షరాలకు మహాప్రాణం పోసినటువంటి మహామనిషి వారు. మొదట నా అవధానముల దోషములు చెప్పి సాధు చేసిన శుభస్వాంతుడతడు. ఒక వేదిక మీద అవధానం జరుగుతూ ఉంది. గురువుగారు సంచాలకులుగా ఉన్నారు. మన గురువు గారు కాదు, ఒక గురువు గారు. ఒక శిష్యుడు అవధానం చేస్తూ ఉన్నాడు. ఆ శిష్యుడు తప్పు చెప్పాడు. ఆ గురువు గారు సరిచేయలేదు. వేదిక దిగిన తర్వాత ఒక పండితుడు ఆ గురువు గారిని అడిగారు, ఏమండి మీ శిష్యుడు ఈ తప్పు చెప్పాడు, మీరు వేదిక మీదే ఉన్నారు, మీరు దాన్ని ఎందుకు దిద్దలేదు అని అడిగితే, ఉండనివ్వండి, రేపు వీడు కొంచెం పెద్దవాడైనాడంటే తోక దిప్పుతాడు కదా, అప్పుడు వాడి తప్పు చెప్పినాడని చెప్పడానికి మనకేదో ఒకటి దొరకాలి కదా, కాబట్టి ఉండనివ్వండి అని చెప్పన్నారు. అట్లాంటి గురువులు ఉన్నటువంటి ఈ లోకంలో ఒక చిన్న తప్పు చెప్తే దాని గురించి డిస్కషన్ చేసి అది ఎందుకు తప్పు అవుతుంది, అది దాన్ని ఒప్పుగా ఎలా మార్చుకోవాలి, ఆ పాఠాలు విన్నాం కాబట్టి ఈరోజు అవధాన విద్యా వికాస్ పరిషత్తులో మరుమామూలు దత్తాత్రేయ శర్మ గారు ప్రత్యేకంగా ఒక క్లాస్ చెప్పమని అడిగారు.
అవధాని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి. నేను దానికి నోట్స్ ఏం రాసుకున్నాను, ఆశావాది గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అది రాసుకున్నాను, అదే చెప్పాను. ప్రారంభమున కావ్య రసమాను నేర్పులను గుబట్టించిన వజ్జయతడు. కావ్యం చదివేటప్పుడు అవధానానికి ఉపయోగపడేటువంటివి ఏమిటి అనేవి రాసుకోవాలి. నిషిద్ధాక్షరి చేసేటప్పుడు వారికి ప్రాతస్మరణీయ గురుత్రయంలో వారు పేర్కొన్నటువంటి మూడవ గురువు గారు గాడేపల్లి కుకుటేశ్వరరావు గారు, వారి దగ్గర నిషిద్ధాక్షరి ఎలా చేయాలనేది నేర్చుకున్నారు. వారి గురువు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, కావ్యంలో షష్ట్యంతాలనే కందపద్యాలు ఉంటాయి, 6 7 ఉంటాయి. అవి షష్ఠీ విభక్తితో పూర్తయ్యేటువంటి పద్యాలు కనుక వాటికి షష్ట్యంత్యములు అని పేరు. వాటిని చదవమని చెప్పారు. వారు ఆపత్కాల నిఘంటు అని ఒక పేరు చెప్పారు నాకు. ఒక డైరీ తీసుకొని దాంట్లో వీటిలో వచ్చేటువంటి పదాలన్నీ రాసుకోమని చెప్పారు. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, నేను తయారు చేసుకున్నటువంటి అమరకోశం అంతా ముందర పెట్టుకొని దాంట్లో ఎన్ని ఏకాక్షరాలు వస్తాయి ఎత్తి రాసుకున్నాం. అక్క ఒక 10-15 ప్రబంధాలు తీసుకొని, కావ్యాలు తీసుకొని వాటిలో షష్ట్యంతాలన్నీ ఎత్తి దాంట్లో రాసుకున్నాను. ఆపత్కాల నిఘంటు అంటే అవధానికి ప్రతి కాలం ఆపత్కాలమే. ప్రతి క్షణం అంటే ఒక యోధునికి అవధానికి ఒక్క క్షణమే జీవితాన్ని ఇస్తుంది. యోధుడు యుద్ధంలో ఒక్క క్షణం కన్ను మూశాడంటే కత్తి దిగిపోతుంది. అవధాని ఒక్క క్షణం కాస్త అలసత్వాన్ని చూపించాడంటే సభ అపహాస్యం చేస్తుంది. అది కత్తిపోటు కంటే తీవ్రమైనటువంటిది. అందువల్ల ప్రతి క్షణం చాలా జాగరూకులై జాగ్రత్తతో ఉండాలి అవధానంలో. అందుకని ఆపత్కాల నిఘంటు అనే పేరుతో దాన్ని ఏర్పాటు చేయించడం. అంచలంచల అవధానయానమందు పరమ సంతోషముందుచు. అవధానం అయిపోయిన తర్వాత మా ఇంటికి ఫోన్ చేయడం కంటే ముందు గురువు గారికి ఫోన్ చేసి సమస్య ఏమిచ్చినారు, దత్తపది ఏమిచ్చినారు అనేది చెప్పేసి, ఏం పూరించినామని చెప్పేస్తే ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు తీరిగ్గా ఉండేటప్పుడు వారు ఫోన్ చేస్తారు వారికి తీరిక సమయంలో. అప్పుడు అవధాన విశేషాలు, ప్రాశ్నికులు ఎవరు, ఏమడిగారు, ఇవన్నీ సన్మాన విశేషాలు ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళు. అయితే ప్రతిసారి ఎంత ఆనందించేవారంటే అంత సంతోషించేవారు. ఆయనే అవధానం చేసినంత భావనతో సంతోషించేవారు. తర్వాత పరమ సంతోషముందుచు పడిన చోట కందుకమవోలె లేచు, పడిన చోట కందుకమవోలె లేచు ప్రకర్షనొసగి. ఇది తలమానికమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతి అవధానంలో అందరూ సహృదయులైనటువంటి ప్రాశ్నికులు ఉంటారని అనుకో. ఒక అవధానంలో నాకు న్యస్తాక్షరిచ్చేటప్పుడు ఛు, మహాప్రాణి ఛు, ఇది ఉత్పలమాల్లో 9వ అక్షరంగా ప్రతిపాదంలోనూ రావాలి అని చెప్పన్నాడు. ఛు 9వ అక్షరంగా ఛు వస్తే దాని పక్కన గురువు రావాలా. 10వ అక్షరం ఎత్తి కాబట్టి, ఉత్పలమాల కాబట్టి. ఛూతో మహాప్రాణి ఛూతో వచ్చేటువంటి పదాలు ఏముంటాయి? ఛురిక, ఇది ఒక్కటి ఉంది. ఇంకేముంటాయి? ఆ ఛురిక అనే పదం అక్కడ కుదరదు. పైగా అది 9వ అక్షరంగా రావాలి. రీ గురువు కాదు, ఏమీ అవకాశమే లేదు. సరే, కానక పల్కువారల చుకారము దిద్దెడి మేటి సంస్థ అని చెప్పన్నా. నన్ను నేను గుర్తు చేసుకొని, అంటే చూ పలకాల్సిన చోట చూ అని ఒకడు అంటాడు, అంటే అల్ప ప్రాణం చెప్పాల్సిన చోట మహాప్రాణం ఎవరో ఒకడు అంటూ ఉంటే ఆ సంస్థ ఏం చేస్తుందంటే, అయ్యా నువ్వు ఇక్కడ చూ అని పలికావు, కాదు చూ పలకాలి అని దిద్దింది. మొదటి పాదం అయిపోయింది. రెండో పాదంలో ఏం చేయాలా? సరే, సంచాలకులు వారు ఏమన్నారంటే, మొదటి పాదం చెప్పిన తర్వాత సంచాలకులు వారు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఇచ్చింది సరైనటువంటి పద్ధతి కాదు, నీ పద్యం సిద్ధంగా లేకపోతే అది గౌరవంగా కూడా ఉండదు అని చాలా గట్టిగానే అన్నారు. అని అంటే,
అయితే మామూలు చూనే తీసుకోమనండి అని చెప్పన్నాడు. తీసుకొని ఎక్కడో చోట చూ వచ్చేటట్టు మిగతా 3 పాదాలు చెప్పమానండి అన్నాడు. సరే చెప్పేసినాం, అయిపోయినాం. ఆ తర్వాత నన్ను బస్సు ఎక్కించడానికి ఆ ప్రాసనికుడు వచ్చాడు నాతో పాటు. ఏమండి ఎందుకు ఇచ్చారు ఈ విధంగా అని అడిగాను నేను. అడిగితే చూడడానికి పసివాడిగా ఉండవు, నిన్ను భయపెడదామని ఇచ్చాను అని చెప్పాను. భయపెట్టడానికి అని అంటే సరే నేనేం మాట్లాడలేదు, వదిలేసాను, బస్సు ఎక్కి వచ్చేసిన. మరుసటి రోజు గురువు గారికి ఆ విషయం చెప్తే ఆయన భయపెట్టాలని అనుకున్నాడు, నువ్వు భయపడ్డావా అని అడిగాడు ఆయన. అడిగితే లేదండి నేనేం భయపడలేదు, భయపడకూడదు. నువ్వు భయపడడం మొదలు పెట్టావంటే భయపెట్టేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇది వారు చెప్పినటువంటి బోధ ఆ సంఘటన తర్వాత. అట్లా కందుకము ఓలె లేచు ప్రకర్షణొసగి, పడిన చోటనే ఉండిపోకుండా బంతిలాగా పైకి లేచేటువంటి మళ్ళీ ఆ తత్వాన్ని ఆయన నూరిపోశారు. నన్ను దీవించినట్టి ప్రసన్నుడతడు. ఆయన ముఖంలో ఆ ప్రసన్నత ఎప్పుడు పోకుండా ఉండేది. ఆశావాదమే ఇంటి పేరు, రచనా వ్యాపారమే నిష్ఠ, సుధారాశీభూత వచో విలాసము, సుధీరత్నార్జితాత్మీయత. సుధీరత్నాలతో వారికి ఆత్మీయత, అదే వారి ఆర్జనంతా కూడా. వారి సంపద ఏమిటి అంటే మంచి వాళ్ళను 10 మందిని సంపాదించుకున్నారు ఆయన. చాలా మంది చాలా సంపాదించుకొని ఉంటారు. వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనం గలదే లేదు. మరి ఎవరిని సంపాదించుకున్నారంటే ఈ సభలో ఉండే 10 మందిని ఆశావాది గారు సంపాదించుకున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? ఊళ్ళో ఒక సామెత ఉంటుంది, చస్తే మోసేదానికి 4 ఉండాలా అని. చస్తే మోసేదానికి 4 ఉండాలి అనేది చాలా స్వల్ప లక్ష్యం. దాన్ని అధిగమించి సుధీరత్నములైనటువంటి పండితుల్ని 10 మందిని ఆత్మీయులుగా మార్చుకోవడమే జీవన సాఫల్యం. సుధీరత్నార్జితాత్మీయతల్ ప్రాశస్త్యంబు గడించు కావ్య సృజన రంగస్థలిన్ మేటి. ఎన్ని పద్యాలు అలవోకగా చెప్పుకుంటారు. ఓసారి ఒక అవధానం అయిపోయి మేము వస్తూ ఉన్నాం. ఆ బస్సులో కూర్చుంటే ఏది నువ్వు నాకు నిషిద్ధం చేయి, నేను పద్యం చెప్తానని చెప్పాను. నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది. ఒక్క చోట కూడా ఒక్క క్షణం కూడా చేసేటట్టు చేయలేకపోయినా నేను. ఇది ఎట్లా, ఈ ప్రణాళిక ఎట్లా సాధ్యమైంది అని చెప్పంటే నిషేధం చేసేవాళ్ళు ఆలోచన చేయాలి. కానీ వాళ్ళు ఏం నిషేధం చేస్తారో మనం ముందే అనుకొని ఇంకొక చాయిస్ మనం పెట్టుకొని ఉండేటప్పుడు మనం ఎందుకు ఆలస్యం చేయాలా అని చెప్పన్నాను. అది సూత్రం. ఖచ్చితంగా సఖా అన్న తర్వాత లా నిషేధం చేస్తారని తెలుసు. లా నిషేధం చేస్తారని తెలుసుకున్న తర్వాత ఇంకోటి ఉంటేనే కా చెప్పాలి. ఇది పాఠం. అట్లా పాఠాలు అనుక్షణం ప్రతిక్షణం పాఠాలుగా చెప్పినారు. అట్లా వేల పద్యాలు చెప్పగలిగినటువంటి వారిని ఉద్దేశించి ఒకానొక రచయిత ఒక మాట అన్నారు. ఆశావాది గారు పద్య కావ్యాలు ఏమీ రాయలేదు అని. రాయలేదేమో అని అంటే ఒక్క మాటను తీసుకొని అద్భుతమైనటువంటి కావ్యం నివేదిత, వివేక పునీత నివేదిత అనేటువంటి అద్భుతమైనటువంటి కావ్యం రాశారు. నిజానికి అది వారి జీవితాన్ని పునీతం చేసినటువంటి కావ్యం. అట్లా కావ్య సృజనలో ఆ స్థలిలో, ఆ రంగస్థలంలో మేటి అయినటువంటి వారు శ్రీ ఆశావాది ప్రకాశరావు గురు దివ్యాత్మున్ ప్రశంసించెదన్. ఆ మహాత్ముని ఆశీస్సులందుకొన్న ఫలము సత్కార్యమైనట్టి భాగ్యమబ్బే. వారి చిత్ప్రకాశము సర్వవాక్కులందు నిల్చి బ్రోచుత నన్ను పునీతుడగుచూ. వారి వాక్యాల్లో ఉండేటువంటి ఆ చిత్ప్రకాశం, వారి ప్రబోధంలో ఉండేటువంటి ఆ ప్రకాశం నాకు నిరంతరం అండగా నిలిచి ప్రతి సభలో వారి ఆశీర్వాదం నన్ను
దాటించేటువంటి ఒక నావలాగా ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఈ ఆశావాది కుటుంబ సాహిత్య పురస్కారాన్ని ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురువు గారి గురించి చెప్పగలిగినటువంటివి చేయగలిగినటువంటివి చాలా ఉండగా, ఇట్లా జయంతి సభ జరిగినప్పుడు కొన్ని, వర్ధంతి సభ జరిగినప్పుడు కొన్ని, చర్విత చర్వణమైనటువంటి విషయాలు అయితే కావచ్చు కనుక అవి జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం. కాబట్టి ఇది వరకు మురళి ఈ విషయాలన్నీ చెప్పినాడని ఉన్నా లేదా చెప్పలేదని ఉన్నా ఏవి దానికి పునరుక్తి కానీ లేదంటే చెప్పనటువంటి దోషం కానీ ఏవి ఉండవని భావన చేస్తూ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం ఇలాగే అవిచ్ఛిన్నంగా కొనసాగాలని, ఇది విస్తృతంగా పరివ్యాప్తం కావాలని, విశ్వవ్యాప్తమై ఆశావాది కుటుంబం ప్రపంచంలో ఉండే జనులకు అందరికీ ఆశావాదాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు అన్నయ్య.